అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సుభాష్ మహిళలంతా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సిందిగా ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మహిళలకు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఉచిత బస్సు, ఫ్రీ సిలిండర్ల పథకాలు మహిళల కోసమే సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. రామచంద్రపురంలో ఉన్న కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ మహిళలను ఉద్దేశించి ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు? ముఖ్యంగా హెచ్పివి వ్యాక్సిన్ మీద పూర్తిగా అవగాహన రావడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. అలాగే జాబ్ మేళా కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్రం నలుమూలల కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ఉమెన్స్ డే కాబట్టి ఆడవాళ్ళకు మాత్రమే జాబ్ మేళా నిర్వహించడం. అదేవిధంగా లోకల్ అంటే అరౌండ్ 30 కిలోమీటర్ రేడియస్లో 40 కిలోమీటర్ రేడియస్లో జాబ్లు ఇచ్చే విధంగా లోకల్ జాబ్స్ కూడా 300 జాబ్స్ 10,000 నుంచి 15,000 మధ్యలో ఆడవాళ్ళకి ఇచ్చే విధంగా లోకల్ జాబ్ మేళా, లోకల్ జాబ్స్కున్న అవకాశాలు కల్పించడం కోసం అది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉపాధి పొందేందుకు మహిళలకి వివిధ ప్రముఖ కంపెనీల నుంచి కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరు గత కాలం చూస్తున్నాం, ఉమెన్ ఎంపైర్మెంట్ మీద అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ మహిళలు కూడా అభివృద్ధి చెందాలి అనే దృక్పథంతో, అంటే ఈరోజు వాళ్ళ కోసం మీరు ఏ కార్యక్రమాలు? మహిళలకి ఏదైనా అనుకుంటే సాధించాలనే పట్టుదల ఎక్కువ ఉంటుంది, పురుషుల కన్నా మహిళలకు ఎక్కువ ఉంటుంది. సో మహిళల ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త రావాలని మహిళా సార్థకత కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మహిళలు బాగుండాలి అని ఆలోచించే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఉచిత సంవత్సరానికి 3 సిలిండర్ల విషయంలో కానీ, అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వటం వంటి కార్యక్రమాలు మహిళల్ని దృష్టిలో పెట్టుకునే మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. గతంలో కూడా అన్న ఎన్టీఆర్ గారు మరి ఈ యొక్క ఆడవాళ్ళకి సమాన హక్కు చట్టం కానీ, ఆస్తి విషయం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అంగన్వాడీ కానీ, డ్వాక్రా గ్రూపులు కానీ అన్నీ కూడా వెలుగులోకి తీసుకుని వచ్చి ఆడవాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి మాత్రం ఈ తెలుగుదేశం పార్టీ, అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు అదే మార్గంలో కూడా లోకేష్ గారు నడుస్తూ ఉన్నారు. మీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం మొత్తం కూడా మహిళలు అభివృద్ధి చెందాలి, మహిళలకు ప్రత్యేకమైన స్థానం కల్పిస్తారు మీ కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించి మొత్తం కూడా ఇప్పటి వరకు మేము చూస్తున్నాం, ఆడవాళ్ళకి ఈ ఉచిత బస్సులు కావచ్చు, ఫ్రీ సిలిండర్లు కావచ్చు, ఇంకా భవిష్యత్తులో మరిన్ని చేస్తామని చెప్పి అంటారు. అంటే మీరు ఎక్కువ శాతం మహిళలకు ప్రయారిటీ ఇస్తుంటారు మీ ప్రభుత్వం. సృష్టికే మూలం మహిళలు. ఇప్పుడు పిల్లలు సవ్యంగా ఈ సమాజంలో ఉండాలి అంటే ఆ పెంపకం తల్లిదే. కాబట్టి తల్లిల నుంచే ఏదైనా వస్తుంది. ఈ సమాజంలో తల్లులుగా, చెల్లులుగా, అమ్మమ్మలుగా రకరకాల పాత్రల్లో మరి సమాజం శాంతియుతంగా నడుస్తుందంటే వాళ్ళు మహిళలే. ఈరోజు ఫ్రస్ట్రేషన్లో మగవాళ్ళు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి కేకలు వేయటం కానీ, రభస చేయటం కానీ, అది ఓర్చుకుని ఆ ఓర్పు, ఆ సహనం అనేది ఆడవాళ్ళకి ఇచ్చారు. ఆ ఆడవాళ్ళు ఆ ఓర్పు సహనంతో ఉండటం వల్లే ఈ సమాజం ఇంత శ్రేయస్కరంగా హ్యాపీగా ముందుకు సాగుతూ ఉంది. అలాగే మీరు గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒకటే చెప్పారు, ఆఖరికి జగన్ రెడ్డి వాళ్ళు సతీమణి గారిని తిట్టినా ఉపేక్షించం, ఆడవాళ్ళ జోలికి వస్తే ఉపేక్షించం అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిస్తున్నారు సొసైటీకి మెసేజ్? ఆస్తుల విషయంలో చెల్లిని గెంటేయచ్చు, ఆస్తుల విషయంలో తల్లిని గెంటేయచ్చు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో నాకు అర్థం కావట్లే. ఆయన స్ఫూర్తిగా తీసుకునే మొన్న జగన్ రెడ్డి గారు పుట్టినరోజు రోజున నిండు గర్భిణిని కాల్తో తనటం జరిగింది. అంటే ఎటు వెళ్ళిపోతుంది సమాజం? అతను ఒక మూర్ఖుడు. అతని ఏ రకంగా అతను ఒక రోల్ మోడల్ కింద ఉండాలి ఈ సమాజానికి కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యంగా. సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చే సందేశం? మహిళలకు మేము ఇచ్చే సందేశం అంటే, మీరు తెలివైన వాళ్ళు, మీ మీదే ఈ సొసైటీ బేస్ అయి ఉంది.
మీరు పిల్లల్ని పెంచే విధానం, వాళ్ళకి నేర్పే మంచి, అది కేవలం ఆడవాళ్ళ మీదే ఉంటుంది. ఈ సృష్టికి మూలం ఆడది. మీరు గమనించండి, గత ప్రభుత్వం గమనించండి, ఈ ప్రభుత్వం గమనించండి. మహిళలకి అధిక ప్రాధాన్యత ఇస్తుందనటంలో ఎన్డీఏ కూటమి ఏ విధమైన సందేహం లేదు. శారీ డ్రాపింగ్ కానీ జాబ్ మేళాలు కానీ నిర్వహించడం జరుగుతుంది. హెచ్పివి వ్యాక్సిన్ గురించి కూడా అవగాహన తీసుకురావడం జరుగుతుంది. హెచ్పివి వ్యాక్సిన్ మీద ఈరోజు మాట్లాడే అవేర్నెస్ దాని మీద పూర్తి అవగాహన రావాలి అనే ముఖ్య ఉద్దేశంతో హెచ్పివి వ్యాక్సిన్ వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే క్యాన్సర్ని ఎలా జయించగలం, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది మహమ్మారి చుట్టుముడతా ఉంది. మొన్న ఒక విలేజ్లో టెస్టులు చేస్తే 13% ఒక చోట, 18% ఒక చోట ఉంది. చాలామంది ఎందుకు రావట్లేదు ఈ టెస్టుల కంటే, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులకు ఎందుకు రావట్లేదంటే మాకు వచ్చిందని పక్క వాళ్ళకి తెలుస్తుందని భయం వేస్తుందని అంటున్నారు. అది కాదు. క్యాన్సర్కి మెడిసిన్ ఉంది, మీరు వెంటనే గుర్తించండి. దానికి అవేర్నెస్, మనం దానివల్ల వచ్చే ప్రమాదాలను గుర్తించి మనం సరైన వైద్యం చేయించుకుంటే దానికి మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ వైద్యాన్ని ఆడవాళ్ళందరూ కూడా దీని మీద ఏ అపోహలకి పోకుండా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుని ఈ హెచ్పివి వ్యాక్సిన్ మీద అవగాహన తెచ్చుకుని ముందుకు సాగాలని, మిగతా వాళ్ళకి అప్డేట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇది ఇక్కడున్న పరిస్థితి. మనకి లేబర్ మినిస్టర్ అయితే మాత్రం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జాబ్ మేళా మహిళల కోసం 700 మంది ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా కూడా రామచంద్రపురంలోనే మహిళలు పనిచేసే విధంగా కూడా ఇక్కడ జాబ్ ప్లేస్మెంట్ కూడా అరేంజ్ చేశారు. దీంతోపాటు కూడా హెచ్పివి వ్యాక్సిన్ సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా పెడుతున్నామని చెప్పి మంత్రి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రకాష్తో కామేష్, రామచంద్రపురం నుంచి.